Okay, next to solve the integration of a functions, okay, to find the integration of a function or to solve the integral problems, there are some methods, okay na. So ఆ మెథడ్స్ ఏంటంటే అంటే there are some techniques, అంటే ఏ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే మనకిచ్చిన ప్రాబ్లంలో ఆ వేరియబుల్ వాల్యూని సమ్ ఫంక్షన్తో, ఆ ట్రానోమీటర్ ఫంక్షన్ కావచ్చు, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా ఒక ఫంక్షన్తో అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆ ప్రాబ్లాన్ని చేయాలన్నమాట. దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇస్తే దాన్ని ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలి, వాట్ ఈస్ దట్ ఫార్ములా, ఓకే, దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్స్. సో రేషనల్ ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ద ఫార్మ్ p by q, ఫంక్షన్స్ ఆఫ్ ద ఫార్మ్ p by q ఆర్ కాల్డ్ రేషనల్ ఫంక్షన్. సో ఈ రేషనల్ ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా చేస్తాం, ఓకేనా. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ అవుతాయి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్ అనేది మీకు మ్యాథమెటిక్స్ 2A పేపర్లో వస్తుంది. సో అక్కడ కంప్లీట్గా నేర్చుకుంటారు. సో ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తే ఈ ఇంటిగ్రేషన్ రేషనల్ ఫంక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సో మ్యానిపులేటింగ్ ఇంటిగ్రాండ్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్, ఇంటిగ్రాండ్ అనేది ఫంక్షన్, ఇంటిగ్రల్ f of x dx లో f అనేది ఇంటిగ్రాండ్ అన్నమాట. సో ఆ ఇంటిగ్రాండ్ ని మనం మ్యానిపులేట్ చేయడం అంటే సమ్ మోడిఫికేషన్ అన్నమాట, చేయడం, మనకు నచ్చిన విధంగా మోడిఫికేషన్ చేసి ప్రాబ్లం అనేది మనం చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తే వాటికి ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం. సో ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు మన ప్రాబ్లం చేయాలంటే మనము ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ట్రైగోనోమెట్రీ ఆల్మోస్ట్ ఆల్ ఫార్ములాస్ అనేది గుర్తుండాలి, ఓకేనా. అంటే కన్వర్షన్ అన్నమాట. సో సపోజ్ sin square x plus cos square x = 1 అనే విషయం తెలియాలి. అలాగే 1 + tan square x = secant square x, 1 + cos square = cosecant square x, ఓకేనా. అలాగే cos 2x, ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి మైండ్లో కంప్లీట్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మనం ఈ ట్రైగోనోమెట్రిక్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇర్రేషనల్ ఫంక్షన్స్. ఇర్రేషనల్ ఫంక్షన్స్ అంటే ఎట్లా ఉంటాయి? అండర్ రూట్ అనమాట. సపోజ్ 1/√x k + bx + c ఆర్ px + q /√, అంటే రూట్ లో ఉండే ఫంక్షన్స్ ఇర్రేషనల్ ఫంక్షన్ చెప్తాను అనమాట, ఓకే. అండ్ మిస్సిలినియస్ ఇలస్ట్రేషన్స్ అంటే ఇవి కాకుండా ఒక్కోసారి మనకి డిఫరెంట్ ఇంటిగ్రల్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, మ్యానిపులేట్ ఇవేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తాయి. సో అప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో వీటిలో ఒక్కొక్కటి మనం ఏం చేస్తాం అంటే సమ్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం, ఓకే. అంతా నోట్ చేసుకోండి మెథడ్స్ అన్నాను, ఓకే. ఓకే, సో ఈ టెక్నిక్స్లో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చెయ్యాలా అంటే ఖచ్చితంగా చేయాల్సిన రూల్ లేదు. ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేయకుండా కూడా ప్రాబ్లం చేయొచ్చు. బట్ సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట, ఓకేనా. సో అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది? సపోజ్ ద గివెన్ ఇంటిగ్రల్స్ of the form integral f of g of x into g dash x dx, okay, or integral f of x power n into f dash x dx, okay, or ఇంటిగ్రల్ f dash x by f of x power n dx, ఓకే. ఈ టైప్ ఉండేటప్పుడు మనం ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సబ్స్టిట్యూషన్ అనేది ఎలా చేస్తాం? ఈ gx ఉంది కదా, సో ఈ gx ప్లస్లో సమ్ t తీసుకుంటాం, gx ప్లస్లో t తీసుకుంటాం, ఎస్. సో gx = t తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? g of x =
t కాబట్టి g డాష్ x dx ఈక్వల్ ఏమవుతుంది dt అవుతుంది. అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ అన్నమాట. కాబట్టి g డాష్ x dx ఈక్వల్ టు dt అవుతుంది. అంటే అప్పుడు దిస్ విల్ బి కన్వర్ట్ ఇంటిగ్రల్ f of t because the variable g of x is changed to t అన్నమాట. ఓకేనా, because we are substituting g of x as a t. so f of t g dash x dx ఏమైంది dt. చూడండి ఇప్పుడు జస్ట్ సింపుల్ ఫంక్షన్ కింద కావటం ఇంటిగ్రల్ f of t dt. ఎస్, అంటే ఇక్కడ ఏమైంది వేరియబుల్ చేంజ్ అయింది. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ వేరియబుల్ చేంజ్ మెథడ్ అని కూడా అంటారు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ వేరియబుల్ చేంజ్ మెథడ్. ఓకేనా, సో ఇంటిగ్రల్ f of t dt. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా f of x ఈక్వల్ t తీసుకోండి. f of x ఈక్వల్ టు t తీసుకుంటే f dash x dx ఈక్వల్ టు dt. దెన్ దిస్ ప్రాబ్లం కన్వర్ట్ టు ఇంటిగ్రల్ f of x value t. so t power n f dash x dx is dt. so integral t power n dt. Here also take f of x equal to t. f of x equal to t. so f dash x dx equal to dt. Okay na? So here the function convert into integral dt by t power n. yes, see అంటే ఇక్కడ చూడండి ఫంక్షన్ చూడడానికి కొద్దిగా క్లమ్సీగా ఉందన్నమాట. సో దీన్ని మనం ఏదైతే మనకి అక్కడ ఇన్సైడ్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ని సమ్ వేరియబుల్ తో తీసుకుంటాం. ఓకే, ఇక్కడ టీ అని తీసుకోండి, టీనే తీసుకోవాలి రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ వై ఆల్సో, యూ కెన్ టేక్ కే ఆల్సో, నో ప్రాబ్లం. బట్ జనరల్ గా మనం టీ అనేది యూజ్ చేస్తాం. ఎస్, ఓకేనా. సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఇటువంటి కేసులో యూజ్ చేస్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం ఇప్పుడు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ అనేది ఏంటంటే వేరియబుల్ కావాల్సిన అవసరం లేదు. మేబీ ట్రానోమీటర్ ఫంక్షన్ కూడా కావచ్చు అనమాట. ట్రానోమీటర్ ఫంక్షన్ అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఇలా కూడా సబ్స్టిట్యూషన్ అనమాట చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను జనరల్గా అంటే ఇక్కడ టీ అని తీసుకోను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఇంటిగ్రల్ 1/x + 5 స్క్వేర్ రూట్ ఆఫ్ x + 4 dx. ఓకే, ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూడండి, జనరల్గా ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో సో ఏదైతే కొద్దిగా మనకి కొద్దిగా డిఫరెంట్గా అంటే ఏంటి రూటుల్లో ఉండడం కానీ లేదా ఫంక్షన్ ఇన్ ఎనదర్ ఫంక్షన్ కానీ అలా ఉండడం కానీ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే అవి కొద్దిగా మనకి ఇబ్బంది పడతాయి అన్నమాట ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x + 4 ఉంది కదా. ఇప్పుడు ఆ రూట్ అనేది పోవాలంటే ఇన్సైడ్ ఫంక్షన్ ఏమవ్వాలి, స్క్వేర్ ఫంక్షన్ తీసుకుంటే స్క్వేర్ రూట్ విల్ బి క్యాన్సిల్. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం మెజర్ చేసుకోవచ్చు, లెట్ x + 4 ఈక్వల్ టు t స్క్వేర్. x + 4 ఈక్వల్ టు t స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సో ఈ సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఈ రూట్ అనేది పోతుంది అనమాట. ఓకే, సో dx ఈక్వల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x అని పోస్తే dx ఈక్వల్ ఏమవుతుంది 2t dt. ఎస్, దెన్ దిస్ ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 సో x + 4 ఈక్వల్ టు t స్క్వేర్ కదా. దెన్ వాట్ ఈస్ x వాల్యూ, t స్క్వేర్ - 4. t స్క్వేర్ - 4 + 5 అంటే t స్క్వేర్ + 1 స్క్వేర్ రూట్ ఆఫ్ t స్క్వేర్. వాట్ ఈస్ dx, dx is 2t dt. అర్థమైంది కదా. సో ఫ్రమ్ దిస్ x ఈక్వల్ టు t స్క్వేర్ - 4. సో ఫంక్షన్ మనం ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఫంక్షన్ మొత్తం ఏంటంటే ఒకే వేరియబుల్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టీ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే ఇక్కడ x కూడా చేంజ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ x పెట్టి ఇక్కడ t పెట్టి చేయకూడదు ప్రాబ్లం. యూ మస్ట్ చేంజ్ టోటల్ ఫంక్షన్ ఇంటూ వన్ వేరియబుల్. ఓకేనా, సో దట్ ఈస్ t హియర్.
Now this equal to integral 1 by t square plus 1. So root t square ante t 2t dt. So t will be cancelled. Now this equal to integral 1 by t square plus 1 2 dt. Okay. So 2 integral 1 by t square plus 1 dt. So integral 1 by x square plus 1 form. Integral 1 by 1 plus x square, which is tan inverse x plus c. Okay na? So this is equal to tan inverse t plus c. 2 tan inverse t plus c. Now last లో ఏం చేయాలి, మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయాలన్నమాట. అంటే t ప్లస్ మళ్ళీ రీబ్యాక్ చేయాలి. సో 2 tan inverse what is t, x plus 4 equal t square అయితే what is t, root x plus 4. ఓకేనా, root x plus 4 plus c. ఓకేనా. సో దిస్ is the integral of the given function. Okay, understood? Okay, so one more example. So integral e power tan inverse x by 1 plus x square dx. ఓకేనా. ఇక్కడ చూడండి ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. tan inverse x కి 1 plus x square కి రిలేషన్ ఉంది. ఏంటి, the derivative of tan inverse x is 1 by 1 plus x square. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ tan inverse x equal to t. So differentiate with respect to x on both sides. Differentiate with respect to x. Then 1 by 1 plus x square dx equal to dt. Okay? Then the problem converts to integral e power what is the tan inverse x, t. Okay? Now dx by 1 plus x square is nothing but dt. Okay na? So integral e power t is nothing but e power t plus c. So at last you have to substitute t value. So e power what is t, tan inverse x plus c. Yes, that's all. So ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏదైతే కొద్దిగా డిఫరెంట్గా కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టేటట్లు ఉందో ఆ ఫంక్షన్ని ఓకేనా మనం ఏదో ఒకటి సబ్స్టిట్యూషన్, అంటే లేదా టీ అని అనుకుంటాం, లేదంటే ట్రానోమీటర్ ఫంక్షన్ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం అనమాట సాల్వ్ చేయాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సో మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఫంక్షన్కి ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి అనేది చూద్దాం. సో ఇఫ్ ఇంటిగ్రల్ dx by a square plus x square or integral square root of a square plus x square dx. Okay, if this type of function is given, then you have to substitute x equal to a tan theta or x equal to a cot theta. Why? Because if you substitute x equal to a tan theta, it becomes a square into 1 plus tan square, which is secant square theta. The problem becomes simple. Okay, fine. Next, if the function is integral dx by a square minus x square or integral square root of a square minus x square, then you have to substitute x equal to a sin theta, x equal to a cos theta. Okay. Similarly, integral dx by x square minus a square or integral square root of x square minus a square dx, then you have to substitute x equal to a secant theta, because if you substitute x equal to a secant theta, a will come outside, 1 secant square theta minus 1, which is tan square theta. Root tan square theta becomes tan theta. Okay, fine. Next, if the function is integral square root of a minus x by a plus x, then you have to substitute x equal to a cos 2 theta or x equal to a cos theta. No problem. Okay na? Because 1 minus cos 2 theta by 1 plus cos 2 theta. 1 minus cos 2 theta means 2 sin square theta. 1 plus cos 2 theta 2 cos square theta. Okay na? Next, integral square root of x minus alpha by beta minus x dx or integral square root of x minus alpha into beta minus x. Then the substitution is x equal to alpha cos square theta plus beta sin square theta. Okay na?
Okay, so next, if the function is integral square root of x minus alpha by x minus beta dx or integral square root of x minus alpha into x minus beta dx, then the substitution is x equal to alpha secant square theta minus beta tan square theta. And if the function is integral dx by square root of x minus alpha into x minus beta, then the substitution is x minus alpha equal to t square or x minus beta equal to t square. Okay na? So you have to remember all these substitutions to do the problems. Okay na? Okay, next problem. Integral sin power 4x by cos power 6x dx. Okay na? So this is equal to, say this is rational fraction in trigonometric function. Okay na? Now here sin power 4x by cos power 6x. This cos power 6x can be written as cos power 4x into cos square x. Okay na? So integral sin power 4x by cos power 4x into cos square x dx. Now this is sin by cos. What is sin by cos? Tan. Yes. Okay na? So this is equal to integral tan power 4x, okay, by cos square x dx. Now this equal to integral, see 1 by cos square. What is 1 by cos square? Secant square x. Okay na? So tan power 4x into secant square x dx. Now we know that the derivative of tan x is secant square x. So let tan x equal to t. This is the substitution. Then secant square x dx equal to dt. Okay. So this is equal to integral, okay, integral tan power 4x, that is t power 4 dt. So that equal to t power 5 by 5 plus c. Okay, since integral x power n dx equal to x power n plus 1 by n plus 1. Okay na? So this is equal to, what is t? Substitute the t value, tan x. So tan x, tan power 5x by 5 plus c. So that is the answer. Okay, understood? Okay, fine.